సార్ ఎం నాగన్ సార్ నా పేరు. 16వ వార్డులో చేస్తున్నాను సార్. నేను 16వ వార్డులో చేస్తున్నాను. పారిశుద్ధ కార్మికుడిగా 15 ఏళ్ళుగా చేస్తున్నాను సార్. నేను నాకు అమ్మాయి అబ్బాయి అండి. నాకు 10th క్లాస్ అమ్మాయి అండి. పెద్ద పిల్ల అవును సార్. 9th క్లాస్ అబ్బాయి అండి. 9th క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు సార్. అవును అవును సార్. అమ్మాయి అబ్బాయి అండి. అమ్మాయి 10th క్లాస్ అండి. అమ్మాయి పెద్ద అండి. అబ్బాయి చిన్నోడండి. 9th క్లాస్ సార్. అబ్బాయి 1 సంవత్సరం తేడా సార్. అవును సార్. అవునండి. శుభ్రమైంది మంగళగిరి చూస్తున్నా. శుభ్రం చేశారు అందరు కలిసి. ప్రజలు కూడా బాధ్యత పెడదామా? ప్రతి వారానికి నెలకు ఒక రోజు ఒక పూట పెట్టాలి సార్. ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్. ప్రజలతో కూడా ఉండే సార్. ఉదయం పూట ఒక పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్. అంటే దీని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో. ఏడు సార్. అవును. పారిశుద్ధ కార్మికుడు ఇంత కష్టపడుతున్నారా? పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని. అవును. రోడ్డు మీద ట్రైన్లు ఎవరు ఏడు సార్. అసలు పెట్టండి సార్. కష్టం అర్థం. అవును సార్. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా బాగా ఉందండి. ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి సార్, పనిముట్లు ఉన్నాయి, బిన్స్ గానీ అన్ని ఉన్నాయి సార్. మాకు మాస్క్ గ్లోజులు అన్ని ఉండే సార్. కాలపార్లు, గత్తులు అన్ని ఉండే సార్. ప్రజల్లో మార్పు రావాలి సార్. పుస్తకానికి చైతన్యం రావాలి సార్. ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి. పనిముట్లు అన్ని బాగానే ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చి సరిపోయింది సార్. కెమెరాలు పెట్టేసి రోడ్డు పైన చెప్పేస్తే పెనాల్టీ వేస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి? పెనాల్టీ అయితే రెండోసారి వేరు సార్. అట్ట చేస్తే అమ్మో పెనాల్టీ వేస్తున్నారు 1000 రూపాయలు. మేము రోడ్ల మీద చెత్త వేయకూడదు అని ఏడు సార్ వాళ్ళు. ఇక్కడ ప్రజలు అవును అవును వాటర్ ముందు టీ తాగుతారు సార్. టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు. బిన్స్ ఎక్కువ రోడ్ల మీద ఇంట్లో వేస్తారు. ఇప్పుడు మేము చెత్త బండి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్. ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళి వాళ్ళు నైట్ వచ్చేసి ఆ బిన్స్ లో వేసి వెళ్ళిపోతారు. ఇంకా బిన్స్ లో వేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుంటుంది మాకు. చాట అవసరం సార్. పోదాం సార్. ప్రజల్లో చైతన్యం రావాలి సార్. అవును రావాలి సార్. ఎక్కువ పార్క్ ఏం చేస్తే బాగుంటుంది?
ఎకో పార్క్ పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి ఇక్కడ. ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్. ఇంకా డస్ట్బిన్ బిన్లు వేస్తామండి. సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు. ఇంకా వ్యాయామశాల ఉంటుంది. ఉదయాన్నే అయితే రన్నింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే. మన ఈ మధ్య మీరు ఫ్రీగా చేశారు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. లోకేష్ గారు ఇట్లా చేశారు. అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు పెద్ద పోస్టర్ పెడదాం. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. ఆయన తాడిపత్రి మున్సిపాలిటీని నెంబర్ 1 చేశాడు పారిశుద్ధ్యంలో. ఆయన పెద్ద పోస్టర్ ఉంటుంది. ఎవరైనా చెత్త రోడ్డు పైన వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది. అలాంటిది పెడదామంటా. అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన. అట్లా చేద్దాం, మనం కూడా చేసి చేద్దాం సార్. అవిద్ది కొన్ని రోజుల్లోనే మొత్తం శుభ్రంగా అయిపోయింది. విషయాలు మీకోసం సార్ బాగా కష్టపడుతున్నారు, ప్రజల కోసం సన్మానం చేసేదానికి. అన్నా బట్లా షుగర్ ఫ్యాక్టరీ కాదు కదా ఇంకా? లేదు సార్, మంచి పని. ఆరోగ్యంగా ఉన్నాం సార్. ఇంకా అంటే పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. పిల్లలు బాగా, మా ఆవిడ కూడా మంచి వైఫ్ అండి, బాగా చూసుకునిద్ది, బాగా చేసి. టైలరింగ్ మన వాళ్ళు మెప్మాలో 2014 మెప్మాలో నేర్పించారు, ట్రైనింగ్ ఇచ్చారు. మిషన్ కూడా మన వాళ్ళు ఇచ్చారు. డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. ఈ రోజు నుంచి మొదలు పెడతాము సార్. మొదలు పెట్టి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల చైతన్యం తీసుకుంటాం సార్. ఓకేనా? ఓకే అలాగే సార్. ఓకే.